ఈటెల రాజేందర్ అన్న గారు నేను ఇందాక మాట్లాడుకుంటా ఉన్నాం. మన ఇద్దరం కలిసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని పవర్లకు చేసే బాధ్యత తీసుకుందామని మేము మాట్లాడుకుంటాం. ఆయన 7 సార్లు ఎమ్మెల్యే, 7 సార్లు ఎమ్మెల్యే. నేనైతే 7 సార్లు, నా లక్కీ నెంబర్ 7. కానీ 7 సార్లే కాలే నేను ఇప్పటికి. ఆయన ఒకసారి ఎంపీ, ఓ 10 సంవత్సరాలు మంత్రి, అన్నిటికంటే మించి టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడికి వెళ్లి తెలంగాణ ఉద్యమవాది. అటు సౌమ్యం, ఇటు స్పీడు. చూద్దాం ఏమైతే చూద్దాం. ఇక మన టీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ కనబడతలేదు. నిజామాబాద్ పార్లమెంట్లో టీఆర్ఎస్ చాలా తగ్గిపోయింది, కనబడతలేదు. కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, ఇంకా ఆడాడ ఇండిపెండెంట్లు. అసలు చాలా గమ్మత్తుండే నిజామాబాద్ పార్లమెంట్లో. అటు మా బోగా శ్రావణి గారు కూడా ఆమె దగ్గర ఒక మున్సిపాలిటీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ. మెట్పల్లిలో అనుప్రావు గారు వచ్చినట్టున్నారు. అనుప్రావు మెట్పల్లిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక ఆడ బీజేపీని ఇక్కడ ఓడగొడటానికి ఉన్న పార్టీలన్నీ కలిసినాయి. కలవని నేను శ్రవంతి గారు మాట్లాడుకుంటా, ఆమె మేయర్ కాలేదేమని బాధ ఉన్నట్టు ఆమె కొంచెం. నాకు ఏం బాధ లేదు. బాజాప్తా రాజకీయ యుద్ధం భారతీయ జనతా పార్టీ గెలిచింది. పోయినసారి 28 గెలిచినాము, మళ్ళా కొట్లాడినాము, మళ్ళా 28 గెలిచినాము. మనం గెలిచినాక మిగిలినవి వేరే వాళ్ళు పంచుకోవాలి, అందరు కలిసి పంచుకోవాలి. మనం ఎక్కడ తగ్గలేదు, మనం మెయింటైన్ చేస్తున్నాము. అవతలోడు కూడా తుర్కొల్లతో కలిసి మెయింటైన్ చేసుకుంటాం. తుర్కొల్లను పక్కకు పెడితే అది గుడ్డుసున్నానే, ఏం లేదాడ. కాబట్టి భారతీయ జనతా పార్టీ విల్ బి ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఇక మేయర్ కాలేదు, ఇది ప్రజాస్వామ్యం, ఇది వ్యాపారం కాదు. ఆని కొనుక్కో వీని కొనుక్కో. మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకప్పుడు ఇందాక మేము మాట్లాడుకుంటా ఉన్నాము, బడ్జెట్ సెషన్ వస్తుంది పార్లమెంటు, ఎల్లుండి మేము పోతున్నాము, అసెంబ్లీ ఎన్నడని అడిగిన ధన్వాల్ భాయ్ని. మార్చు ఎప్పుడన్నా 16 నుంచి 31, అంతే 15 రోజులు. ఒకప్పుడు 2 నెలలు ఉంటుండే బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్ నెల ఉంటుండే, వింటర్ సెషన్ నెల ఉంటుండే అసెంబ్లీ. ఈ బీఆర్ఎస్ వచ్చినాక ఎవడు ప్రశ్నలు అడగద్దు, ఎవడు ప్రశ్నించొద్దనలా అసెంబ్లీలో, ఎవరు మాట ఎత్తి పన్నెత్తి మాట అనొద్దు, అవతల వాళ్ళందరినీ ఖాళీ చేసేయండి, అసెంబ్లీ పెట్టొద్దు. అసెంబ్లీ పెట్టకుంటే మాటలే ఉండేవి. మొత్తం భ్రష్టు పట్టించిన పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ. ఇలా వాళ్ళే భ్రష్టు పట్టిపోతుంది. అందుకని ఈడ హుందాగా బతుకుతాము, హుందాగా కొట్లాడతాము, సైనికుల లెక్క కొట్లాడతాము, బాజాప్తా గెలుస్తాము, మళ్ళా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాము. వాపస్ తెలంగాణలో హుందాగా ఉండే రాజకీయాలు రావాలంటే అందరూ నిజామాబాద్ పార్లమెంట్ చూసి నేర్చుకోండి. అడ్డగోలు రాజకీయాలు కాదు ఇది, వ్యాపారాలు వ్యభిచారాలు కాదు ఇది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి రాష్ట్రం. టీఆర్ఎస్ కేసీఆర్ అయితే నాశనం చేసిపోయిండో, రేవంత్ దాన్ని కూడా అత్తపాతాల్లో కొంత దొక్కుతున్నాడో ప్రజాస్వామ్యాన్ని. ఇవన్నీ బంద్ అయ్యి రేపు హుందాగా రాజకీయాలు చేసుకోవాలి ఇక్కడ. దానికి నాంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇందూర్ పీపుల్, ఇందూర్ పార్లమెంట్ సెగ్మెంట్ దానికి నాంది. రివైవల్ ఆఫ్ ట్రూ డెమోక్రసీ ఇన్ తెలంగాణ. దానికి ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండంగా పార్టీ జరుగుతుంది, బాధాప్తా గెలుస్తూనే ఉన్నాము. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా నెంబర్ 1 గానే ఉంటాం రాష్ట్రంలో. ఇక ఈటలన్న నేను ఏదైతే ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నామో, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్ళి వస్తాయి మళ్ళా. అది కూడా చెప్పేస్తుంది ఇవ్వాలని. కాబట్టి మన బాధ్యత మనం చేసుకుంటాం. ఇక ఇవాళ పైన
కూర్చున్న 66 మంది సోదర సోదరిమణులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, కంటెస్ట్ చేసి గెలవలేకపోయిన క్యాండిడేట్లందరికీ కూడా డబుల్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నా. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అన్నారు. మీ అందరూ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ రేపు మున్సిపల్ చైర్మన్లు అన్ని కైవసం చేసుకుంటుంది, మేయర్ కైవసం చేసుకుంటుంది, ఎమ్మెల్యే సీట్లు కైవసం చేసుకుంటుంది. దాని అందరికీ మీరు ఫౌండేషన్ అంతా, ఏమి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ ఫర్ భారతీయ జనతా పార్టీ మన దగ్గర. ఇక ముఖ్య అతిథి గారికి మనం అవకాశం ఇద్దాము. ఎక్కువ సమయం తీసుకోకుండా మరోసారి ఇందూరు ప్రజలందరికీ కూడా బీజేపీకి ఒక బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ